గౌరవనీయులు మీ అభిమాన నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉన్న మా సోదరుడు మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఇన్ఛార్జ్ మన పరిగి ఇన్ఛార్జ్ గట్ట రామచంద్రరావు గారికి, చేవెళ్ళ ఇన్ఛార్జ్ రాంబాబు గారికి, మా సోదరులు నాగేంద్ర గౌడ్ గారికి, అనిల్ రెడ్డి గారికి, సభకు అధ్యక్షురాల్సిన ఎంపీపీ గారు మల్లేష్ గారికి, డిప్యూటీస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కూడా సోదరులకి సోదరిమణులకి, ప్రతి గ్రామం నుండి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులకి, మాజీ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, సీనియర్ నాయకులకి, గులాబీ గడ్డ మెడల్ వేసుకొని భుజాన జెండా పెట్టుకొని పనిచేస్తున్న ప్రతి నాయకుడికి కూడా పేరు పేరున పత్రికా మీడియా సోదరులకి చేతి జోడించి నమస్కరిస్తున్నా. మీకు అందరికీ చాలా సంతోషం. మహేష్కి ప్రదే అడుగుతున్నాం, ఇంత అభిమానంగా ఇంత సిన్సియర్గా 4 గంటల నుండి కూర్చున్నారు కదా, ఇంత అభిమానం ఉన్న వాళ్ళు నేను ఎట్లా కొట్టుకున్నారు తప్పి అని అడుగుతున్నా. ఎందుకంటే అదే చెప్తున్నాడు, ఏం చేయాలక కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చేసరికి మనలు కొంత వస్తాయేమని ఆశపడ్డారు, మోసపోయిందని చెప్తా ఉన్నాడు. వాస్తవం నిజంగా ఇంతమంది ఇంత సిన్సియర్గా ఇంత ప్రేమగా ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి మహేష్ గారికి మనం బహుమతి ఇద్దాం. ఎవరికక్కడ మహేష్కి ఇద్దాం, ఎందుకంటే తీసుకుపోయి చేశారు. సో ఒక కన్ను దెబ్బ తాకింది మన దగ్గర పరిగిల, ఇంకో కన్ను తాకనియకుండి, ఎందుకంటే ఇద్దరిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటి ఖచ్చితంగా కేసీఆర్ గారు పంపించిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని కారు గుర్తు మీద ఓటేసి పెద్ద ఎత్తున ఒకరికొకరని చెప్పుకొని ఒకరొకరు ఒక 100 ఓట్లు వేయిద్దామని కంకణం కట్టుకొని మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే కేసీఆర్ గారు 3 సార్లు ముగ్గురిని పంపించారు. ఫస్ట్ టైం కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పంపిస్తే ఆయన ఎవరు ఏంటనేది కూడా తెలుసుకోకుండా కేసీఆర్ పంపించింది కదని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించారు మీరందరూ. రెండోసారి రంజిత్ రెడ్డి గారిని పంపించారు కేసీఆర్ గారు. ఆయన ఏ జిల్లా ఓటు ఎక్కడోడని కూడా చూడకుండా కేసీఆర్ పంపించింది కదా, మంచి నమ్మకమైన వాడని కేసు పంపిస్తుంది. ఇప్పుడు మన మధ్యలో పనిచేసి మనకు మన ప్రాంతానికి అనుబంధం ఉండి మన జిల్లాలో ప్రతి మూల తెలిసి ప్రతి వ్యక్తుల జీవితాలు తెలిసిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని మీరు పంపించున్నారు. ఖచ్చితంగా గతంలో వాళ్ళతో పోలిస్తే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పటికీ సర్వే చేస్తూ ఉంటే రాష్ట్రమంతా పార్లమెంట్ ఎలక్షన్లు దేశమంతా జరుగుతున్నాయి కదా, మన రాష్ట్రంలో సర్వే చేస్తూ ఉంటే కేసీఆర్ గారు బస్ యాత్ర పెట్టుకున్నారు. ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా సాయంత్రం మీరు చూస్తున్నారు, వేలాది మంది జనాలు వస్తూ ఉన్నారు. ఎండ కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారు అంటే మేము ఉన్నామని చెప్పడానికి. దానికి కారణం ఏంటంటే 5 నెలల రేవంత్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటామే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడే మనం బైక్ పట్టుకోగానే మన దగ్గర లైట్ పోగానే జనరేటర్ వాడుకుంటుంది. క్షణం లైట్ పోకుండా కరెంట్ కష్టాలు లేకుండా 10 ఏళ్ళు కరెంట్ పోతుంది అనే ఆలోచన లేకుండా మనం ఉంటే ఈ 5 నెలల్లో ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దాపరించిందంటే కేసీఆర్ లాంటి నాయకుడిని ఓడగొట్టుకున్న మన ఆలోచన ప్రతి రైతన్నకు వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఇవన్నీ చూస్తున్న సందర్భంలో రాష్ట్రం అంతా ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ని మళ్ళీ గెలిపించుకుందాం, మొన్న చేసిన తప్పు మళ్ళీ మనం చేయొద్దు, కేసీఆర్ని గెలిపించుకుంటేనే మన